శ్రీరామచంద్రస్వామి యొక్క దివ్య చరిత్రంలో ప్రధానంగా ప్రకాశించినది సౌశీల్యము అనే గుణం. వాల్మీకి మహర్షి అడిగినది కూడా గుణవాన్ కశ్చ వీర్యవాన్. ఎన్ని ప్రశ్నలు అడిగాడు వాల్మీకి మహర్షి నారద మహర్షిని? ఒక 16 ప్రశ్నల? అవి 16 ప్రశ్నల 32 ప్రశ్నల అని మళ్ళా ఒక ప్రశ్న. ఎంచేత ధర్మజ్ఞశ్చ ధర్మజ్ఞ చ అన్ అంటే కేవలం చెయ్యాల్సిన పనులు తెలుసుకుంటే సరిపోతుందా? చెయ్యకూడని పనులు కూడా తెలుసుకోవాలా? తెలిసి ఉండాలిగా. చేయకూడదంటే అంటే అధర్మాల గురించి కూడా తెలిసి ఉండాలి, ధర్మాలని గురించి కూడా తెలిసి ఉండాలి. అలా ఈ చకారాన్ని బట్టి చూసుకుంటే 32 గుణాలు అన్నారు. ఈ 32 కలిగినటువంటి వాడే విద్వాన్ విపశ్చిత్ దోషజ్ఞ కదా. కనుక అన్నీ తెలియాలి. కనుక 32 గుణములు కలిగిన వాడు ఎవరండి అని ప్రశ్నించాడు ఆయన. సమాధానంగా శ్రీరామ కథనంతటిని వినిపించాడు నారద మహర్షి. అందులో బాలకాండలో ఈయన అడిగిన మొదటి శ్లోకంలోని మొదటి పాదం శ్లోకార్థం, దాని అర్థాన్ని వాల్మీకి మహర్షి బాలకాండ రూపంలో సమాధానం పొందిన తర్వాత వ్యాఖ్యానించుకున్నాడు. ఏమిటో మొదటి ప్రశ్న? కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్. అంతవరకు బాలకాండ. వీర్యవాన్ అంటే శివధనుర్భంగం, పరశురామ గర్వభంగం, వీటితో ఆయన పరాక్రమం. వీర్యవాన్ అంటే అర్థమేమిటి? వీరుడంటే అర్థమేమిటి? వీరుడంటే తాను ఎట్లాంటి మార్పును పొందకుండా ఎదిరిలో మార్పును తీసుకొచ్చేవాడెవరో ఆయనను వీరుడు అంటారు. మృగనాభిగంధైవ యత్సకలాన్ పుమర్థాన్ స్వయం వికృతో వికృణోషి ప్రియరంగ వీర్యమితి తత్తు వదంతే. వీర్యం అంటే ఏంటి? మృగనాభిగంధైవ, కస్తూరి మృగం, దాని నాభిలో కస్తూరి ఉంటుంది. ఆ పరిమళానికి అది ఎక్కడికైనా ఏ మృగం ఎదటికైనా వస్తే ఎదటి మృగానికి ఈ కస్తూరి పరిమళానికి ఒక్కసారి బుర్రంతా దిమ్మెక్కిపోయి పడిపోయి. కానీ ఈ మృగం మాత్రం పడదు. ఈ మృగానికి ఏ మార్పు ఉండదు, కానీ ఈ కస్తూరి పరిమళానికి ఎదటి వాటిలో మార్పు కలుగుతుంది. వీరుడంటే ఎవరు? యుద్ధరంగంలోకి వెళ్ళినప్పుడు జయ జయ మహావీరా మహావీర ధౌరేయ అన్నారు కదా వేదాంత దేశులు. ఏటి వీరుడంటే? రామచంద్రస్వామి యుద్ధరంగంలోకి వెడితే ఆయనలో ఎలాంటి మార్పు? ఎదటి సైన్యం గొప్పదా తక్కువదా? అమ్మో ఇంత సైన్యాన్ని జయించగలమా, మనమేమైపోతాం, ఇలాంటివేవి ఆయనలో కలవు. కానీ ఎదటి సైన్యం మాత్రం చిన్నం భిన్నం శరైర్ దగ్ధం ప్రభగ్నం శస్త్రపీడితం బలం రామేణ దదుషు నరామం శీఘ్రకారణం అన్నట్లుగా శత్రువులందరూ కూడా మట్టి కరుస్తూ ఉంటారు. ఇది వీర్యం అంటే. వచ్చినప్పుడు ఆర్భాటంగా వచ్చాడు పరశురాముడు. వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాడండి? ఆ ధనుసు ఇచ్చి తవత్తై ఎదుర్వాంగి మొత్తం ఆయన తపస్సు తపఫలం దాన్ని కూడా లాగివారేశాడు ఈయన. ఇప్పుడు ఈ పరశురాముడు ఓ నమస్కారం పెట్టి రామచంద్రస్వామికి అక్షయ్యం మధుహంతారం జానామి త్వాం సురేశ్వరం. అయ్యా, నువ్వు దేవతందరికీ అధిపతివి అయినా మధు అనేవాడిని సంహరించిన శ్రీమన్నారాయణుడివి అని తెలుసుకున్నాను. ఏమయ్యా, ఈ మాట నేను నమస్కారం పెట్టినప్పుడే తెలుసుకోవచ్చును కదా. అప్పుడేమో నమస్కారం పెడితే రేరే క్షత్రకులాధమా అన్నావు. ఇప్పుడేమో నమస్కారం పెట్టి మీరు పెద్దవాళ్ళని తెలిసిపోయిందని అంటున్నావు. ఎలా తెలిసిందయ్యా నీకు? ధనుషోస్య పరామర్శాత్ అన్నావు. అయా, ధనుసు పట్టుకునేటప్పటికే తెలిసిపోయిందండి ఆ ధనుసుకి అసలు హక్కుదారుడు మీరని. ఆ ధనుసును పట్టుకోవడంలోనే
మనం ఎవరికైనా ఇచ్చిన పనిముట్లను వాటితో అలవాటు లేనివాడు అది తలకిందులుగా పట్టుకుంటాడో ఎలా పట్టుకుంటాడో తెలియదు. దాన్ని అలవాటైన వాడు పట్టుకునే విధానం ఒకటి ఉంటుంది. రామచంద్రస్వామి అలా ధనుసును పట్టుకుంటేనే ఆయన యొక్క పరాక్రమం ఏమిటో ఎదటికి తెలిసింది. అహంకారం పోయింది, సాత్వికత కలిగింది, నమస్కారం పెట్టుకుని వెళ్ళిపోయాడు ఆయన. వీరుడంటే ఆయన కనుక గుణవాన్ గశ్చ వీర్యవాన్. ఇంతవరకు బాలకాండ. ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాగ్యో దృఢవ్రత. తరువాతి శ్లోకపు ప్రథమ ఖండం పూర్వార్థం. అందులో 4 గుణాలు చెప్పారు. ఈ 4 గుణములను విశదీకరించినది అయోధ్యాకాండ. అయోధ్యాకాండలో ఆయన సమాధానంగా పొందినటువంటి 4 గుణములను విశదీకరించాడు. ఎవరైనా రామచంద్రుడు అంటే ధర్మజ్ఞశ్చ, ధర్మము తెలిసినవాడు. తండ్రి ఎలాంటి మాట చెప్పినా పాటించవలసినదే. తండ్రి మనకు సుఖకరంగా ఉండే మాట చెబితే పాటించడం, లేకపోతే నిరాకరించడం కాదు. పాటించడం లేదా రామచంద్రస్వామి? ధర్మజ్ఞశ్చ. ఏమిటి ధర్మం? తల్లి తండ్రి ఇద్దరూ 2 మాటలు చెప్పారు. తండ్రి అడవికి వెళ్ళమన్నాడు. తల్లి ఏమంది? లక్ష్మణుడేవో కొన్ని పౌరుషవాక్యాలు అంటే పౌరుషేణ నేను నా పరాక్రమంతో దైవాన్ని కూడా వెనక్కి మరుస్తాను అన్నాడు ఆయన. అంటే కౌసల్యాదేవి లక్ష్మణుడు ఏదో చెప్తున్నాడు చూడు నాయన అంది. అంటే ఏంటి? భర్త గారిని నిగ్రహించినా సరే మరి లక్ష్మణస్వామి చెప్పిన మాటలు అవే కదా. కనుక లక్ష్మణుడు ఏదో అంటున్నాడు. అందు చాలా తెలివైన ఆవిడ కౌసల్యాదేవి. రామునికి ఇలాంటి మాటలు ఇష్టం ఉండవని తెలుసును కనుక నేరుగా చెప్పకుండా అంది. ఈయన మరి తల్లిదండ్రులు ఇద్దరూ దైవమే కదా, దైవంలాగే చూడాలి కదా. మాతృదేవోభవ పితృదేవోభవ వేదం చెప్పింది కదా. మరి తల్లి మాట వినాలిగా రామచంద్రుడు. విన్నాడా? అయోధ్యాకాండలో వినలేదే. అరణ్యానికి వచ్చాడు ఆయన. ఎందుకు తల్లి మాట వినలేదు అంటే తండ్రి తల్లి ఇరువురిని చూసుకున్నప్పుడు అసలు ఈ ఆత్మకు ఈ శరీరానికి హక్కుదారుడెవరు అంటే తండ్రి. తండ్రి ఆస్తిని భద్రంగా కాపాడి ఈ లోకానికి ఇచ్చినటువంటి ఆవిడ తల్లి కనుక ప్రాదుర్భావమిహాత్మన తర్వాత కూడా చెప్తాడు కదా అయోధ్యాకాండలో. తన జన్మకు మూల కారణమైన వాడు తండ్రి కనుక తండ్రి మాటను పాటించి తీరవలసినదే. అలాని తల్లిని నిరాకరించాడా? తల్లిని ఒప్పించి ఆ తండ్రి పరిచర్యలే చేసేలా చేశాడు. రామచంద్రుడు అంటే ధర్మం తెలిసినవాడండి. ఇవాళ వాళ్ళందరికీ రామచంద్రుడే ఆదర్శం. ఎందుకని? నాయన నేను నీతో అడవికి వస్తానురా అంటే వద్దమ్మా అన్న. వాళ్ళ ఆవిడ ఏమండి నేను వస్తానంటే సరేరా అన్న. అంటే ఏమిటి? వివాహం అయిన తర్వాత ఇప్పుడు ఈ విదేశాలకు పెళ్ళాలు తీసుకుని వెళ్ళిపోతున్నారు కదా. తల్లిదండ్రులు ఇండియాలో వదిలేసి పెళ్ళాలు మాత్రం తీసుకుని వెళ్ళిపోతున్న వాళ్ళందరికీ ఆదర్శ పురుషుడు ఎవరండి? శ్రీరామచంద్రుడే. తల్లి వస్తానంటే వద్దన్నాడు, భార్య వస్తానంటే తీసుకెళ్ళిపోయాడు. ఏమండి ఎందుకు అలా చేశాడండి? అవును, సీతమ్మకు ఆయన భర్తను అనువర్తించడం ఆవిడ ధర్మం, నీకు నీ భర్తను అనువర్తించడం నీకు ధర్మం. కనుక తండ్రి జీవించి ఉండగా నువ్వు అలా రాకూడదమ్మా అని ఆవిడని తండ్రి గారి సేవలను చేయమన్నాడు కదా. అంటే తన తల్లి అయినా ధర్మాన్ని తప్పేలా ఉంటే రాముడు సహించడు, ధర్మాన్ని పాటించేలా చేస్తాడు. తండ్రి అయినా ఏమంటున్నాడు ఆయన? నాయన రామచంద్ర ఏదో ముసలితనంతో మాట్లాడానురా, ఓ పని చేయకూడదు, నన్ను కట్టిపడేసి సింహాసనం మీద కూర్చోరా నాయన అన్నాడు దశరథుడు. ఏం చేయాలట? ఈయన నిగ్రహించి సింహాసనం మీద కూర్చోమంటున్నాడు దశరథుడు. కానీ అడవికి వెళ్ళమని మాత్రం ఈయనే చెప్పాడు. ఆ తల్లి చేత సవతల్లి చేత చెప్పించాడు. ఏమిటి ఈ మాటకు అర్థం? ఈయన మాత్రం అసత్య ప్రతిజ్ఞుడు కాకూడదు, భార్యకి ఇచ్చిన మాట తప్పకూడదు. కనుక రాముడిని అడవికి వెళ్ళమనే చెబుతాడు.
కానీ మనసులో రాముని మీద ప్రేమ కనుక ఏదో వృద్ధాప్యంతో మతి చెడు చెప్పిన మాట నన్ను బంధించేసి నువ్వు సింహాసనం కూర్చోవచ్చు కదా. అప్పుడు లోకం రాముడిని ఏమంటుంది? అధర్మాత్ముడు. దశరథుడు ధర్మాత్ముడు, రాముడు అధర్మాత్ముడు, తండ్రిని బంధించి సింహాసనం మీద కూర్చున్నాడు అన్నదా అంటాడు దశరథ చక్రవర్తి. అంతేనా? ఏమిటో అనవసరంగా మాట ఇచ్చేసాను ఆవిడికి, ఏమైనా సరే మాట తిరగడానికైనా సన్నద్ధుడైపోయాడు రామచంద్రుని మీద ఉండే ప్రేమతో. కనుకనే సుమంత్రుల్ని తిష్ట, ఆగు ఆగు అంటున్నాడు ఈయన. రామచంద్రస్వామి నేనొక్కడిని ధర్మం పాటిస్తే సరిపోదు, నన్ను దగ్గరించిన వాళ్ళు కూడా ధర్మమును పాటించారు. ఇప్పుడు కనుక సుమంత్రుడు వెనక్కి వచ్చాడా? దశరథుడు ఏమంటాడు? రాజ్యాంగానికి ఎన్ని సవరణలు చేయలేదండి. అలాగే దశరథుడు కూడా ఓ సవరణ చేసేసి రాముడు రాజ్యాన్ని పాలించచ్చును అని చేసేసాడు అనుకోండి. ఎంత అసత్య ప్రతిజ్ఞుడైపోతాడు. అలా కాకూడదు ఆయన. కనుక ఇప్పుడు వెనక్కి వెడితే అసలే పుత్ర వ్యామోహంతో ఉన్నవాడు మళ్ళీ వెనక్కి వెడితే ఇంకా ఏం చేస్తాడో కనుక యాహి పోని అని. తండ్రి తన ధర్మాల్ని పాటించే స్థితిలో లేడు కనుక ఆయన ధర్మాల్ని తాను పాటిస్తూ నిలబెడుతూ అరణ్యానికి వచ్చాడు. ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ. తర్వాత భరతునికి చెప్తాడు రామచంద్రస్వామి, నాయన నాన్నగారు ముందే మీ అమ్మగారికి మీ తాతగారికి మాతామహులకు వాగ్దానం చేసి ఉన్నారు, కైకేయికి జన్మించే కుమారునికి రాజ్యాన్ని ఇస్తారని. ఎందుకని? అప్పటికే ఆయన కొన్ని వేల సంవత్సరాలు అయిపోయింది. ఈయన ఊరు వెళ్ళాడంటే ఎవరో ఒక ఆవిడని పెళ్లి చేసుకు వస్తాడని అర్థం. ఎక్కడికి వెళ్ళినా ఒక ఆవిడని తీసుకుని వస్తూ ఉంటాడు. ఆ మాట దశరథ చక్రవర్తి చెబుతాడు. కనుక ఎందుకని? ఈవిడికైనా సంతానం కలుగుతుందేమో, పోనీ ఈవిడికైనా సంతానం కలుగుతుందేమో అని. కానీ ఆ కైకేయిని ఇచ్చేటప్పుడు ఏమయ్యా నువ్వు ఇదివరకే పెళ్ళిళ్ళు అయ్యి ఉన్నవాడివి, ఇప్పుడు మా అమ్మాయిని ఇస్తే మా మనవడైన రాజుగారు అవుతాడా? కనుక ఈ అమ్మాయికి పుట్టే కుమారునికి రాజ్యం ఇస్తానంటే మా అమ్మాయినిచ్చి వివాహం చేస్తాం అన్నారు పెద్దవాడు. ఈయన స్మారితో యది చాలా అందంగా చెప్పాడు ఆయన. నేను ఎవళ్ళకైనా పట్టాభిషేకం చేసేద్దాం పిల్లలకి అనుకునే సమయంలో మీరు గుర్తు చేస్తే అలాగే చేస్తాను అని వాగ్దానం చేసి ఆవిడ పెళ్లి చేసుకున్నాడు ఆయన. కనుక ఏది ఏమైనా వాగ్దానం చేశాడు కదా తండ్రి గారు, మరి ఆ వాగ్దానం నెరవేరాలి కదా నాయన. కృతజ్ఞశ్చ. కృతజ్ఞశ్చ అంటే అర్థం ఏమిటి? కృతం జానాతి ఇది కృతజ్ఞ అని. అంటే చేసిన దానిని తెలుసుకొనినవాడు. ఈయన చేసినటువంటి దశరథ చక్రవర్తి చేసిన వాగ్దానాన్ని తెలుసుకున్నవాడు కనుక ఆ వాగ్దానాన్ని పాటించి ఈయన అరణ్యానికి వచ్చాడు. విశేషించి ప్రకాశించిన గుణం రామచంద్రునిలో సౌశీల్యం. సౌశీల్యం అంటే మహతః మందైస్సహ నీరంధ్రేణ సంశ్లేష సౌశీల్యం అని కదా. గొప్పవాడు తక్కువ వానితో అరమరికలు లేకుండా ఉంటే ఆ గుణానికి సౌశీల్యము అని పేరు. శ్రీరామచంద్రస్వామి చక్రవర్తి వంశానికి చెందినవాడు. కానీ అరణ్యంలోకి వచ్చిన తరువాత అయోధ్య నుంచి బయలుదేరారు, తమసా నదిని దాటారు, ఇక శృంగిపేరపురం దగ్గరకు వచ్చారు రథంలో. శృంగిపేరపురం అంటే శృంగి కొమ్ములు గల జంతువులు, శృంగి బేరము ఆ జంతువుల చర్మములు, ఆ బేరపురము అంటే ఆ ఊళ్ళో అన్ని చోట్ల చెట్లకు వేలాడదీసి ఉంటాయిట ఈ మృగాల చర్మాలన్నీ. మృగాల్ని చంపి సంహరించి ఆ చర్మములని ఎండబెట్టి అమ్ముకుంటూ ఉంటారు వాళ్ళు, లేదా కట్టుకుంటూ ఉంటారు. కనుక ఎక్కడ చూసినా ఆ మృగ చర్మాలే కనబడుతూ ఉంటాయి. మనుషుల ఒంటికి అవే కనబడతాయి, చెట్ల ఒంటికి అవే కనబడతాయి. మృగ చర్మాలే కనుక దానికి శృంగి బేరపురము అని పేరు. దానికి అధిపతి గుహుడు అనేటటువంటి ఆయన ఒక ఆయన.
ఈ గుహుడు శ్రీరామచంద్రునికి తత్ర రాజ గుహో నామ రామస్యాత్మసమస్సఖ, రామచంద్రునికి ఆత్మసమస్సఖ ప్రాణస్నేహితుడు ఈ గుహుడు అనేటటువంటి ఆయన దగ్గరకు వెడుతున్నారు. ఇంకా అనతి దూరంలో గుహుని యొక్క కుటీరం వస్తుంది. ఈ రామచంద్రుని మనస్సు అప్పుడే ఆ గుహుని మీదికి పోయింది. గుహుడి దగ్గరికి వెడుతున్నాం మేము, ఎంత ప్రేమ గుహుడికి నేనంటే, చాలా కాలం అయింది గుహుడిని చూసి అని ఆ గుహుని గురించి తలుచుకుంటున్నాడు. ఈయన ఆ తలంచుకోవడం ఎలా ఉందో నారద మహర్షి అందంగా చెప్పాడు. గుహేన సహితో రామ సీతయా సహ లక్ష్మణ. ఏమిటిట? గుహేన సహితో రామ, గుహునితో కూడినవాడైనాడు రాముడు, సీతమ్మతోటి లక్ష్మణుడితోటి కూడా కూడినవాడయ్యాడు అని. ఏడు శ్లోకానికి అర్థం. సీతాదేవి లక్ష్మణుడు ఊళ్ళోంచి బయలుదేరారు ఈయనతో పాటు. ఇప్పుడు కొత్తగా గుహుడు కలుస్తున్నాడు ఈయనతో. కానీ మహర్షి ఏం చెప్తాడు? గుహునితోటి కలిశాడు, సీతమ్మతోటి లక్ష్మణుడితోటి కూడా కలిసి ఉన్నాడు అని. అంటే ఏమిటర్థం? రథంలో వెడుతుంటే ఇంక కొంత దూరంలో గుహుడి ఆశ్రమం వస్తుంది అనగానే ఈయన మనసు ముందు కుడికొండు పోయిత్తు అంటారు. ఈయన మనసు ముందు అక్కడికి వెళ్ళిపోయింది గుహుడి దగ్గర. ఆ గుహుడిని గురించే తలుచుకుంటున్నాడు. ఎంత ప్రీతి పారవస్యంతో తలుచుకుంటున్నాడు అంటే, తన ప్రక్కన తన భార్య ఉందని కానీ, తన ప్రక్కన తన తమ్ముడున్నాడని కానీ ఆ స్పృహయే లేకుండా గుహుడే ఈయన భావనా పథంలో ఉండి వెళ్ళి గుహుల్ని ఆలింగనం చేసుకున్న తర్వాత ఓసారి ఇలా పక్కకి చూస్తే వాళ్ళ ఆవిడ కనబడింది, ఇటు పక్కకు చూస్తే తమ్ముడు కనబడ్డాడు. వీళ్ళు కూడా వచ్చారు కదా నాతోటి అని ఇప్పుడు గుర్తుకొచ్చింది. కనుక ముందు ఆయనతో కలిసిన తర్వాత వీళ్ళతోటి కలిశాడు ఆయన. గుహేన సహితో రామ అనడంలో భావన అది. గుహుని దగ్గరకు వెళ్ళాడు. నిషాద జాతికి చెందినటువంటి వాడు, బలవంతుడైనటువంటి వాడు, వాళ్ళందరిలో గొప్పవాడు. రామచంద్రుడు వస్తున్నాడని తెలియగానే ఏదో పుట్టతేనే పళ్ళు మరొకటి ఈయన పట్టుకునేవేవో వెళ్ళి స్వాగతించి రామచంద్రునికి స్వాగతం ఇచ్చాడు. అతడిని చూడగానే రామచంద్రస్వామి తమార్త సంపరిష్వజ్య చాలా ప్రేమగా ఆ గుహుణ్ణి కౌగలించుకున్నాడు రామచంద్రస్వామి. ప్రక్కన సీతమ్మ ఉంది, లక్ష్మణుడు ఉన్నాడు. సీతమ్మ విచిత్రంగా చూస్తోంది. వీడెలా ఉన్నాడు? ఆటవికుడు. ఏవో మెడ నిండా ఏవో పూసల దండలు, శరీరం అంతా చర్మంతో కప్పబడి ఉంది, జంతు చర్మంతో. నెత్తి మీద చూస్తే పక్షుల ఈకలన్నీ ఉన్నాయి. వీడు చూస్తే భయంకరంగా కనబడుతున్నాడు. రామచంద్రుడేమో అత్యంత సుందర సుకుమార దివ్యమంగళ విగ్రహం గలవాడు. ఆయన చూస్తే భయానకంగా కనబడుతున్నాడు. ఏదో దూరం నుంచి పలకరించడం కాదు, గట్టిగా తమార్త సంపరిష్వజ్య గట్టిగా కౌగలించుకున్నాడు. ఏమిటి, మా ఆయనకి ఇలాంటి ఫ్రెండ్స్ కూడా ఉన్నారా అని ఇంతవరకు తెలియదు ఆవిడికి. ఆవిడ చక్రవర్తి కూతురు, ఈయన చక్రవర్తి కొడుకు. ఎంతసేపు ఆ స్థాయిలో ఆ హోదాలో ఊహించుకుంటుంది. ఇక్కడికి వచ్చి చూస్తే ఈయన కౌగలించుకున్నాడు ఈయన. ఆవిడ ఏమిటో ఆ వాతావరణం అంతా సీతమ్మకి పాపం భయానకంగా కనిపిస్తోంది. బెదిరిపోతుంది ఆవిడ, బెదిరిపోతూ చూస్తోంది. గుహుడు రామచంద్రుని కౌగలించుకున్న తర్వాత ఇలా చూశాడు. ఎవడండి వీళ్ళు అన్నట్టు సీతా లక్ష్మణులకేసి వాళ్ళకి పరిచయం చేయాలి కదా రామచంద్రస్వామి. తిరుమంగయ్యాడు ఏழை ఏదలన్ కీழ்మహన్ ఎల్నాదిరంగి, ఏழை ఏదలన్ కీழ்మహన్ ఎల్నాదిరంగి. ఎంత దయ రామచంద్రుడికి గుహుడి మీద. ఎక్కడైనా రామునికి గుహునికి పోలిక ఉందా? రామచంద్రుడు సుక్షత్రియ వంశంలో జన్మించినవాడు. ఈయన ఒక ఆటవికుడు. రామచంద్రుడు రిపూణామపి వత్సల, శత్రువుల మీద కూడా జాలి కలిగి అయ్యో పాపం అని వదిలేసేవాడు. వీడు కనబడిన జంతువునల్లా అది తననేం చెయ్యకపోయినా చంపేవాడు. ఆయన ఆచార ప్రధానుడు.
వశిష్ఠ శిష్యుడు. ఈయన మడి లేదు దడి లేదు, ఎక్కడ పోలిక లేదు ఇద్దరికి. ఏదల కీర్మహన్ ఎల్లాదిరంగి అని ఆ తడలు ఏమైనా చూశాడా రామచంద్రుడు? లేదు. ఊహందు తోడల్ని ఏమన్నాడు? నువ్వు నాకు ప్రాణ స్నేహితుడు అయ్యా అని చాలా ఆనందంగా కౌగలించుకున్న తర్వాత మరి ఈవిడెవరండి అన్నట్టు చూశాడు గుహుడు. ఈవిడ మాడై మాన్మడనొక్కి ఉంతోళి, మాడై మాన్మడనొక్కి భవ్యమైనటువంటి ముగ్ధమైనటువంటి ఆడులేడి. ఎలా ఉంటుంది లేడీ? ఎప్పుడూ కన్నులు కదులుతూ ఉంటాయి. ఏమంటారు? అందమైన నేత్రములు కలిగిన స్త్రీలను హరిణాక్షి, చపలాక్షి అంటారు. ఏమిటి? హరిణం యొక్క నేత్రం ఎలా ఉంటుంది? ఏ మూల నుంచి ఏ పులి వచ్చేస్తుందో, ఏ చిరుత పులి వచ్చేస్తుందో అని భయంతో కన్నులు అటు ఇటు కదులుతూ ఉంటాయి లేడీ. ఏమైనా తేడా ఏం లేదు, లేడీ అంతే కదా తేడా. కనుక వాళ్ళ కన్నులు కూడా పాపం అబలాలు కనుక భయంతో కదులుతూ ఉంటాయి కళ్ళు. సీతమ్మకి భయంతో కన్నులు కదులుతున్నాయి. ఎందుకని? ఏమిటి వాతావరణం అంతా ఇంత భయానకంగా ఉందని ఎప్పుడు అడవి చూడలేదు కదా ఈవిడ. చెప్తున్నాడు రామచంద్రస్వామి, మాడై మాన్మడనొక్కి, భవ్యమైన లేడిలా ఉండేటటువంటి అమాయకమైన దృష్టి కలిగినటువంటి ఈమె ఉంతోళి, నీ స్నేహితురాలయ్య గుహ. ఈయన భార్య. మరి మనమిద్దరం ప్రాణ స్నేహితులం అయినప్పుడు వీళ్ళు కూడా స్నేహితులే అవ్వాలిగా. గృహే భుక్తం అసంకితం చెప్పాడు కదండి కర్ణుడు. కృష్ణ భగవానుడు ఏమయ్యా కొంచెం ఏమైనా పార్టీ మారుతావా అని అడిగితే కర్ణుడు చెప్పిన మాట ఏమిటి? అయ్యో నేను దుర్యోధనుని విడిచిపెట్టలేనండి. ఎందుకు విడిచిపెట్టలేవయ్యా అని అంటే, దర్శితాని కళత్రాణి గృహే భుక్తమసంకితం అని. అంతఃపుర స్త్రీలు ఎవరికంటికైనా కనబడతారా? కనబడరు. అలాంటిది నేను స్వేచ్ఛగా దుర్యోధనుడి అంతఃపురంలోకి వెళ్ళిపోయేవాడిని. ఆకలి వేసిందనుకోండి, భానుమతీదేవి ఆవిడ దగ్గర వెళ్ళి, అమ్మ ఆకలిస్తుంది కొంచెం నాకు భోజనం పెట్టు అని వడ్డింప చేసుకుని తినేవాడిని. ఇలా కలిసిమెలిసిపోయి ఉన్నామయ్యా. స్నేహితులంటే అలా కలిసిమెలిసి ఉంటారు అని కదా. కనుకనే మరి రామచంద్రస్వామికి గుహుడు స్నేహితుడైతే సీతమ్మ కూడా స్నేహితురాలు అవ్వాలిగా. కనుకనే ఉంతోషి, నీకు స్నేహితురాలయ్యా ఈవిడ. ఈ పక్కన ఇంకో ఆయన ఉన్నాడు, ఎవరు? లక్ష్మణస్వామి. ఆయనకేసి చూపించాడు. ఉంబి ఎంబి ఎండొడిందిలై. ఉంబి నీ తమ్ముడు, ఎంబి నా తమ్ముడు. ఏమన్నాడు? లక్ష్మణస్వామిని గుహునికి తమ్ముడుగా పరిచయం చేస్తున్నాడు. లక్ష్మణస్వామి గుహునికి తమ్ముడంటే గుహుడెవరు? లక్ష్మణుని కంటే పెద్ద సోదరుడు రామచంద్రునికి.